అందరికి నమస్కారం. ఈ వీడియోలో క్యాథలిక్ చర్చిలో ఎన్ని రకాల బిషప్లు ఉంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు బిషప్ అంటే ఏంటి అనే విషయం గురించి ముందు తెలుసుకోవాలి. బిషప్ అనగా ఎవరు? లేదా పీఠాధిపతులు అంటారు, లేదా మేత్రాసనులు అని అంటారు అనుకో. కానీ ఇంగ్లీష్లో బిషప్ అని అంటారు కదా. ఈ బిషప్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, దాని అర్థం ఏమిటి అనే విషయం గురించి ముందు తెలుసుకోవాలి. ఈ బిషప్ అనే మాట గ్రీకు భాషలోని ఎపిస్కోపోయ్ అనే మాట నుండి వచ్చింది. ఎపిస్కోపోయ్ అనగా కంట్రోలర్ లేదా తనిఖీదారుడు, లేదా భద్రత పరిచేవాడు, లేదా సర్వేలియంట్ కాపలా కాసేవాడు అనే అర్థం కూడా చెప్పవచ్చు. యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే తన బిడ్డలవుతారో, జ్ఞానస్నానం ద్వారా తన బిడ్డలవుతారో వారందరినీ కాపలా కాసేవాడు, వారందరినీ తనిఖీ చేసేవాడు, తన అధికారంతో వారిని నడిపించేవాడిని బిషప్ అని పిలుస్తారు. అనగా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆత్మలను భద్రపరిచేవాడు, ఈ ఆత్మలను భద్రపరిచే లేదా తనిఖీ చేసే భాగంలో తన యొక్క అధికారాన్ని చలాయించేవాడిని బిషప్ అని అంటారు. కానీ ఈ బిషప్లో ఎవరిని సూచిస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. బిషప్లో యేసుక్రీస్తుని యొక్క 12 మంది శిష్యులను సూచిస్తారు. ప్రతి బిషప్ కూడా వారు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు చేసినట్లు తమ కార్యాలను ప్రజలకు పంచుతూ యేసుక్రీస్తు గురించి సువార్తను చాటుతూ ఆయన యొక్క శిష్యులుగా పరిగణించబడతారు. కనుక ప్రతి బిషప్ కూడా 12 మంది శిష్యులలో ఒకడుగా పరిగణించబడడం జరుగుతుంది. అనగా ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రతి బిషప్ కూడా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా పరిగణించవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి క్యానన్లలో 375వ క్యానన్ మొదటి భాగం మనకి తెలియజేస్తుంది. కనుక ప్రతి బిషప్ కూడా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులను సూచిస్తారు. కనుక మరి ఈ బిషప్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు క్యాథలిక్ చర్చిలో అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. క్యాథలిక్ చర్చిలో బిషప్లను 3 రకాలుగా విభజించవచ్చు. ఈ ముగ్గురు కాకుండా మరి క్యానన్ 370 మనకి ఇంకొక ఇద్దరిని సూచిస్తుంది. వారెవరై అంటే టెరిటోరియల్ ప్రిలేట్ లేదా ప్రాంతీయ అధికారి, లేదా టెరిటోరియల్ అబేట్ అనగా ప్రాంతీయ మఠవాస అధికారి. వీరిద్దరిని కూడా సూచిస్తుంది. వీరిద్దరూ కూడా బిషప్పులుగా అభిషేకించబడే అవకాశం ఉండవచ్చు. కానీ ఈ టెరిటోరియల్ అబేట్ని అనగా ప్రాంతీయ మఠవాసి అధికారిని బిషప్గా అభిషేకించకూడదని పోపు గారు తన యొక్క సొంత నిర్ణయంతో తీసుకుని అధికార పత్రముగా ఇవ్వబడినటువంటి కథోలిక ఎక్లేసియా అనే పత్రములో 1976లో ఈ యొక్క టెరిటోరియల్ అబేట్ని అనగా ప్రాంతీయ మఠవాస అధికారిని బిషప్గా అభిషేకించకూడదని నిర్ణయించడం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని కొన్నిసార్లు మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. అనగా టెరిటోరియల్ అబేట్, టెరిటోరియల్ ప్రిలేట్లు కూడా బిషప్లు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ఇద్దరు కూడా కాకుండా మరి క్యానన్ 371లో కూడా ఇంకొక ఇద్దరిని మనకు సూచిస్తుంది. వారెవరై అంటే క్యానన్ 371 ప్రకారం అపోస్టలిక్ వికార్ అని, అపోస్టలిక్ ప్రిఫెక్ట్ అని అధికారులు ఉండవచ్చు. వీరు బిషప్ అవ్వచ్చు, బిషప్లు కాకపోవచ్చు. కానీ అపోస్టలిక్ వికార్ ఎప్పుడు కూడా సాధారణంగా బిషప్ అయ్యే ఉంటాడు. కాకపోతే అది పోపు గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఈ విధంగా క్యానన్ 370 ప్రకారం టెరిటోరియల్ ప్రిలేట్, టెరిటోరియల్ అబేట్ బిషప్లు కావచ్చు, కాకపోవచ్చు. మరి క్యానన్ 371 ప్రకారం అపోస్టలిక్ వికార్, అపోస్టలిక్ ప్రిఫెక్ట్ బిషప్లు కావచ్చు, కాకపోవచ్చు. అది పోపు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఉంటుంది. అదేవిధముగా నూన్షియో అని పిలువబడేటటువంటి పోపు గారి రాయబారి ప్రతినిధి కూడా 1969 పోప్ పౌల్ VI గారు అనగా 6వ పౌలు పోపు గారు తన సొంత నిర్ణయంతో తీసుకుని ఇవ్వబడినటువంటి అధికార పత్రమైనటువంటి సొలిచితుడు ఓమ్నియం ఎక్లెసియారుం అనేటటువంటి ఈ అధికార పత్రంలో ప్రతి ఒక్క రాయబారి అనగా పేపల్ లెగేట్ అనగా పోపు గారి యొక్క రాయబారి, వారిని మనం నూన్సియో అని అంటాం. ఈ నూన్సియో కూడా ప్రతి నూన్సియో కూడా కనీసం బిషప్ అయి ఉండాలి అని ఈ యొక్క అధికార పత్రంలో పోప్ పౌల్ VI గారు నిర్ణయించడం జరిగింది. బిషప్ అయి ఉండవచ్చు, లేదా ఆర్చ్ బిషప్ అయినా ఉండవచ్చు. అయితే ఆర్చ్ బిషప్లు ఎవరో అన్న ఆలోచన కూడా రావచ్చు. ఆర్చ్ బిషప్లు అంటే ఎప్పుడైతే ఒక మేత్రాసనాన్ని అతి మేత్రాసనముగా మార్చడం జరుగుతుందో, అనగా ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క మేత్రాసనానికి ఉన్నటువంటి విలువను బట్టి, ప్రత్యేకతను బట్టి ఒక పీఠాన్ని లేదా ఒక మేత్రాసనాన్ని అతి మేత్రాసనముగా వాటికని ఎప్పుడైతే మారుస్తుందో, దానికి అనగా ఆ యొక్క పీఠానికి పంపబడేటటువంటి మేత్రానులు లేదా బిషప్ ఆర్చ్ బిషప్ అవుతాడు. అంటే పీఠానికి ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి ఎప్పుడైతే ఒక పీఠము అతిపీఠముగా లేదా ఒక మేత్రాసనము అతి మేత్రాసనముగా మారుతుందో,
ఆ యొక్క అతిమేత్రాసనానికి పంపబడే ప్రతి బిషప్ కూడా అతిమేత్రాణులు లేదా ఆర్చ్ బిషప్ అవుతారు. కానీ ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే మిత్రులారా, ఆర్చ్ బిషప్లు కూడా 2 రకాలు ఉంటారు. ఈ ఆర్చ్ బిషప్ల గురించి మనం తెలుసుకోవాలంటే క్యానన్ 435 నుండి 438 వరకు మనం చూస్తే తెలుస్తుంది. ఈ ఆర్చ్ బిషప్లు కూడా 2 రకాలు ఉంటారు. వారిని మొట్టమొదటి రకం ఎవరంటే సామాన్య ఆర్చ్ బిషప్ అనగా సామాన్య అతిమేత్రాణులు. రెండవ వారు మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ అనగా మెట్రోపాలిటన్ అతిమేత్రాణులు. ఈ విధంగా 2 రకాల ఆర్చ్ బిషప్లు ఉంటారు. అయితే సామాన్య అతిమేత్రాణులకి మెట్రోపాలిటన్ అతిమేత్రాణులకి ఉన్న తేడా ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా అతిమేత్రాణులు ఎవరో లేరు, అనగా ఆర్చ్ బిషప్లో లేరు. కానీ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్లు మాత్రమే ఉన్నారు. ఒక మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ కార్డినల్ కూడా అయ్యారనుకో, అది మనకు తెలుసు, అనగా హైదరాబాద్ది. హైదరాబాద్లో ఉన్నటువంటి అతిమేత్రాసనానికి ఆర్చ్ బిషప్, ఆ ఆర్చ్ బిషప్ కూడా కార్డినల్ అయ్యారు, అది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆంధ్ర మొత్తానికి కూడా ఒకే ఒక మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ ఉన్నారు. ఆయన ఎవరంటే విశాఖపట్నానికి చెందినటువంటి ఆర్చ్ బిషప్ని మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ అంటారు. అయితే సామాన్య అతిమేత్రాణులకు మరి మెట్రోపాలిటన్ అతిమేత్రాణులకు ఉన్న తేడా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మెట్రోపాలిటన్ అతిమేత్రాణులకు 5 ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు, ప్రత్యేకతలు ఉంటాయి. అతిమేత్రాణులు తన యొక్క పర్యవేక్షణ పరిధిలో ఉన్నటువంటి పీఠాలకు ఆయన పర్యవేక్షకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. అనగా మెట్రోపాలిటన్ డైసెస్ అనగానే ఆ యొక్క మెట్రోపాలిటన్ డైసెస్ క్రింద దాని యొక్క పర్యవేక్షణ పరిధిలో వేరే మేత్రాసనాలు ఉన్నవి అనేది అర్థం. అదే ఉదాహరణకి సామాన్య అతిమేత్రాసనం అయితే దాని క్రింద ఎటువంటి వేరే మేత్రాసనాలు, దాని యొక్క పర్యవేక్షణలో వేరే మేత్రాసనాలు ఉండవు. కనుక ఒక మేత్రాణులు మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ అవుతాడో ఆయనకు మొట్టమొదటి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే పర్యవేక్షణ బాధ్యత. ఆయన క్రింద ఉన్నటువంటి, ఆయన పర్యవేక్షణ పరిధిలో ఉన్నటువంటి పీఠాలను పర్యవేక్షించే అధికారం ఆయనకు ఉంది. ఆయన సర్వేలియంట్ గా ఆ యొక్క మేత్రాసనాల మీద వ్యవహరించవచ్చు. ఇది మొట్టమొదటి బాధ్యత ఆయనకు ఉన్నది. రెండోది ఏంటంటే ఈ పర్యవేక్షణ పరిధిలో భాగంగా ఎప్పుడైతే ఒక మేత్రాసనంలో తన యొక్క అధికార పర్యవేక్షణ పరిధిలో ఉన్నటువంటి మేత్రాసనంలో పాలన సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఆయన అధికారపూర్వకంగా దానిని సందర్శించే హక్కు ఆ యొక్క మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ కి ఉంటుంది. ఇది రెండవ హక్కు. మూడవది ఏంటంటే ఎప్పుడైతే ఒక మేత్రాసనంలో ఆ యొక్క పీఠం ఖాళీ అవుతుందో, అనగా బిషప్ ఉండడో, మరి ఆ మేత్రాసనంలో ఉన్నటువంటి కన్సల్టర్స్ మరి 8 రోజుల్లోపు మరి ఆ యొక్క మేత్రాసనానికి తాత్కాలికంగా పాలనాధికారిని ఎన్నుకోలేకపోతారో. ఎందుకంటే పాలనాధికారిని ఒక మేత్రాసనం ఖాళీ అయినప్పుడు, పీఠం ఖాళీ అయినప్పుడు మరి వేరే బిషప్లు ఎవరు లేకపోతే, వేరే నిర్ణయం ఏది తీసుకోకపోతే వాటికన్ నుండి మరి యొక్క మేత్రాసనానికి పాలనాధికారిని ఎన్నుకునే హక్కు ఆ యొక్క మేత్రాసనంలో ఉన్నటువంటి కన్సల్టర్స్కి, అనగా ఫాదర్స్కి కన్సల్టర్స్ అని ఉంటారు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. 8 రోజుల్లోపు ఆ మేత్రాసనానికి పాలనాధికారిని ఎన్నుకోలేకపోతే ఆ యొక్క మేత్రాసనానికి పాలనాధికారిని తను ఎన్నుకుని పంపించే హక్కు ఈ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్కి ఉంటుంది. 4వ ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడైతే తన యొక్క పరిధిలో ఉన్నటువంటి, అనగా తన పర్యవేక్షణ పరిధిలో ఉన్నటువంటి ఒక మేత్రాసనం నుండి వచ్చేటటువంటి ఒక కేసుని, అనగా డైసెషన్ ట్రిబ్యునల్ నుండి ఇక మెట్రోపాలిటన్ డైసెషన్ ట్రిబ్యునల్కి కేసు వెళుతుందో ఆ యొక్క కేసుని తీర్పు తీర్చే దానిలో ఈ మెట్రోపాలిటన్ డైసెస్ ఆర్చ్ బిషప్ దాని యొక్క జడ్జిగా వ్యవహరించడం జరుగుతుంది. 5వ ప్రఖ్యాత ఏమిటంటే ఈ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ పోప్ గారి దగ్గర నుండి పాల్యో అనేటటువంటి ఒక రకమైన చిహ్నాన్ని ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఈ పాల్యో అనేది పోపు గారు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క అర్థం ఏమిటంటే తనకు పోపు గారితో ముడిపడి ఉన్నాడు, అనగా పోపు గారి యొక్క ఆధ్వర్యంలో విధేయత చూపిస్తూ ఆయనకు విధేయుడిగా తన యొక్క పాలనా పరిధిలో ఉన్నటువంటి మేత్రాసనాలన్నింటిని కూడా పర్యవేక్షించే అధికారం పోపు గారు ఆయనకి ఇచ్చారు అన్న దానికి సూచనగా ఆయనకు పాల్యో అనేటటువంటి ఈ యొక్క చిహ్నాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం, ఈ యొక్క ఫోటోలో చూస్తున్నాం. ఈ యొక్క పాల్యో అనే చిహ్నాన్ని పోపు గారు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చిహ్నం ద్వారా ఆయన తన పరిధిలో ఉన్నటువంటి మేత్రాసనాలన్నిటిని కూడా పోపు గారి తరపున పర్యవేక్షిస్తున్నాడు అనేటటువంటి దానికి గుర్తుగా పోపు గారు ఈయనకు ఈ యొక్క పాల్యో అనేటటువంటి చిహ్నాన్ని ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా
మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్కి ఈ యొక్క 5 ప్రత్యేకతలు ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎవరై అంటే ఈ యొక్క మేత్రాసన బిషప్లో తదుపరి ఈ కోడ్జుటరీ లేదా ఉత్తరాధికార హక్కు కలిగినటువంటి బిషప్, ఈ ఆక్సిలియరీ బిషప్ లేదా సహాయపు బిషప్ల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వీరి గురించి తెలుసుకోవాలి అంటే క్యానన్లలోని క్యానన్ 381 నుండి 402 వరకు మేత్రాసన బిషప్ల గురించి, తదుపరి కోడ్జుటరీ బిషప్ లేదా ఉత్తరాధికార హక్కు బిషప్ గురించి, సహాయపు బిషప్ గురించి క్యానన్ 402 నుండి 411 వరకు తెలియజేయడం జరిగింది. మొదటి రకం ఎవరై అంటే డైసెషన్ బిషప్. ఏ బిషప్కైతే ఒక మేత్రాసనాన్ని కేటాయించి ఆయనకు ఆ అధికారాన్ని ఇస్తారో ఆయన మేత్రాసన బిషప్ అంటారు. అనగా డైసెషన్ బిషప్. ఆయన ఆ యొక్క మేత్రాసనానికి బిషప్ అధికారి, ఆ యొక్క మేత్రాసనానికి తనిఖీదారుడు అని అనుకోవచ్చు. మరి డైసెషన్ బిషప్ లేదా డైసెషన్ మేత్రాసన పీఠాధిపతి ఎప్పుడైతే తన యొక్క అవసరాన్ని బట్టి తనకు సహాయం చేయడానికి ఒక సహాయపు పీఠాధిపతి కావాలని నిర్ణయించుకుంటాడో ఆ నిర్ణయాన్ని పోపు గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే క్యానన్ 377 4వ భాగంలో వివరించినట్లు ఆ మేత్రాసన పీఠాధిపతి తనకు తెలిసినటువంటి 3 గురువుల పేర్లను ఆ మేత్రాసనానికి చెందిన వారే కావచ్చు లేదా వేరే మేత్రాసనానికి చెందిన వారు కావచ్చు, ఎవరైనా సరే 3 మంచి గురువుల పేర్లను మరి పోపు గారి యొక్క రాయబారి ద్వారా అనగా నూన్సియో ద్వారా వాటికన్కి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధముగా మేత్రాసన పీఠాధిపతికి ఒక సహాయపు పీఠాధిపతిని లేదా ఆక్సిలియరీ బిషప్ని పంపించడం జరుగుతుంది. ఈ ఆక్సిలియరీ బిషప్ మేత్రాసన పీఠాధిపతి ఆయనకు అధికారం క్రింద ఉండి ఆయన చెప్పిన విధముగా తన యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరి ఈ ఇద్దరు కాకుండా ఇంకొక 3వ రకం బిషప్ కూడా ఉంటారు. ఈయననే కోడ్జుటరీ బిషప్ అని అంటారు. ఈ కోడ్జుటరీ బిషప్ అనగా ఈయన కూడా మేత్రాసన బిషప్కి సహాయముగా చేసేటటువంటి పీఠాధిపతి. ఈయన కూడా సహాయపు బిషప్గానే వెళ్తారు. కానీ ఈ 3వ రకపు బిషప్ని లేదా పీఠాధిపతిని మాత్రం మేత్రాసన పీఠాధిపతి కోరిక మీద కాకుండా ఆ యొక్క మేత్రాసనానికి పంపించడం జరుగుతుంది. దానిని కూడా క్యానన్లలోని క్యానన్ 403 3వ భాగంలో తెలియజేస్తుంది. మేత్రాసన బిషప్కి 2 బిషప్లు ఉండొచ్చు. ఒకరు ఆక్సిలియరీ బిషప్, ఒకరు కోడ్జుటరీ బిషప్. అనగా ఈ 3 రకాల బిషప్లు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకే మేత్రాసనంలో 3 బిషప్లు ఉండొచ్చు. కోడ్జుటరీ బిషప్ అనగా సహాయపు బిషప్, ఆక్సిలియరీ బిషప్ ఆయన కూడా సహాయపు బిషప్. కోడ్జుటరీ బిషప్కి ఆక్సిలియరీ బిషప్ కూడా తేడా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. వీరిద్దరికి మధ్యన ఒక గొప్ప తేడా ఉంది. అది ఏమిటంటే ఎప్పుడైతే మేత్రాసన పీఠాధిపతి లేదా డైసెషన్ బిషప్ తన పదవిని కోల్పోతాడో, ఆ యొక్క పదవి ఖాళీ అవుతుందో ఆ సమయంలో ఈ యొక్క కోడ్జుటరీ బిషప్ ఆ యొక్క పదవిని స్వీకరించడం జరుగుతుంది. అది ఆయన యొక్క హక్కు. అందుకని ఆయన ఉత్తరాధికార హక్కు అనగా సక్సెషన్ రైట్ ఉన్నటువంటి బిషప్గా పరిగణించడం జరుగుతుంది. ఆ హక్కు ఆక్సిలియరీ బిషప్కి ఉండదు. ఆ ప్రస్తుతం ఉన్నటువంటి బిషప్ తదుపరి ఆ యొక్క మేత్రాసనానికి బిషప్ అయ్యేది ఆ కోడ్జుటరీ బిషప్ అయ్యే అనేది మనం గుర్తించాలి. ఎప్పుడైనా సరే మీకు తెలిస్తే ఒక కోడ్జుటరీ బిషప్ ఉన్నారు అంటే ఆయన ఆ మేత్రాసనానికి ఆ ప్రస్తుతం ఉన్నటువంటి బిషప్ తదుపరి బిషప్ ఆయన అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఒక డైసెస్లో ఇక్కడ మనం పటంలో చూస్తున్నట్లుగా ఇక్కడ మధ్యలో డైసెషన్ బిషప్ ఉన్నారు. ఆయన పీఠాధిపతి. ఆయనకు సహాయం చేయడానికి ఒకవైపు కోడ్జుటరీ బిషప్ అనగా ఉత్తరాధికార హక్కు కలిగినటువంటి బిషప్, ఒకవైపు సహాయపు బిషప్ అనగా ఆక్సిలియరీ బిషప్ ఉన్నారు. ఆక్సిలియరీ బిషప్ ఉండాలని తెలిస్తే ఆయన మేత్రాసనానికి బిషప్ కాడు అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అలాగని ఆయన ఎప్పుడు ఆక్సిలియరీ బిషప్గానే ఉండొచ్చా లేదా ఆయన వేరే మేత్రాసనానికి బిషప్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఆయన వేరే మేత్రాసనానికి కూడా బిషప్ను చేసి పంపించేటటువంటి హక్కు అది పోపు గారికి ఉంటుంది. కానీ ఆ మేత్రాసనంలో మాత్రం ఆయన ఆక్సిలియరీ బిషప్గానే ఉండడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడైతే వీరిద్దరిని ఆ యొక్క మేత్రాసనానికి పంపించడం జరుగుతుందో అనగా ఆక్సిలియరీ బిషప్, కోడ్జుటరీ బిషప్ ఏ పదవులను ఆ యొక్క మేత్రాసనంలో తీసుకుంటారు, ఇవ్వబడతారు అనేది విషయం గురించి కూడా మనం తెలుసుకోవడం మంచిది. డైసెషన్ బిషప్ లేదా మేత్రాసన పీఠాధిపతి ఎప్పుడైతే ఆక్సిలియరీ బిషప్ కానీ కోడ్జుటరీ బిషప్ కానీ ఉంటే వికార్ జనరల్ అనగా బిషప్ తదుపరి అధికారమైనటువంటి వికార్ జనరల్ అనేటటువంటి పదవిని ఈ బిషప్లకు మాత్రమే ఇవ్వాలి, వేరే వారికి ఇవ్వడం మాత్రం కుదరదు. రెండవది ఏంటంటే వికార్ ఎపిస్కోపల్ అంటే ఆ మేత్రాసనంలో ఒక ప్రాంతానికి ఎప్పుడైతే
తన యొక్క సహాయపు అధికారిగా వికారి జనరల్గానే కాకుండా వికారి ఎపిస్కోపల్గా కూడా ఈ యొక్క ఇద్దరు బిషప్లను నియమించాలి. ఈ ఇద్దరిని పక్కన పెట్టి వేరే వారిని ఆ పదవులను నియమించడానికి బిషప్ గారికి అర్హత లేదు. కనుక ఒక మేత్రాసనములో ఎప్పుడైతే ఒక ఔక్సిలియరీ బిషప్, ఒక కోడ్యుటరీ బిషప్ ఉంటే వికారి జనరల్ పదవి కానీ ఎపిస్కోపల్ వికార్ పదవి కానీ వీరిద్దరికి ముందు ఇవ్వాలి. వీరికి ఇచ్చిన తదుపరే ఒకవేళ వేరే ప్రాంతానికి ఎపిస్కోపల్ వికార్ కావాలని అనుకుంటే మేత్రాసన పీఠాధిపతులు ఒక గురువుని ఆయన ఎంచుకుని ఆ పదవిని నియమించవచ్చు. కానీ ఈ ఇద్దరికి మాత్రం ముందు అవకాశం ఇవ్వాలి. వీరిద్దరిని మాత్రం ఎపిస్కోపల్ వికార్గా కానీ వికార్ జనరల్గా కానీ బిషప్ నియమించవలసిన బాధ్యత ఉంది. అయితే మిత్రులారా, మీకు ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే మరి కథోలిక శ్రీ సభలో 3 రకాల బిషప్లు ఉన్నారు అంటున్నారు కదా, మరి పోపు గారు ఎవరో అన్న ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే పోపు గారు కూడా ఒక బిషప్పే. అనగా ఎవరైతే రోమా పీఠానికి అధిపతి అవుతారో వారిని పోప్ అని పిలుస్తారు. అది ఎలాగంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ప్రథముడైనటువంటి పేతురు గారు రోమా పట్టణంలో చనిపోయారని మనం చరిత్ర ప్రకారం తెలుసుకుంటున్నాం. కనుక పేతురు గారి తదుపరి ఎవరైతే ఆ రోమా పీఠానికి అధిపతి అవుతారో వారందరినీ కూడా పోప్ అని పిలుస్తారు. కానీ పోప్ అయినా సరే ఆయన ఒక బిషప్పే. పోప్ అంటే అది వేరేదేం కాదు. పోప్ అంటే పప అంటే తండ్రి. ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి బిషప్ తను పూజ సమయంలో ఒక కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఆ కర్ర దేనిని సూచిస్తుందంటే తనకున్నటువంటి అధికారాన్ని, తన యొక్క సంఘానికి కాపరిగా ఎప్పుడైతే ఒక గొర్రెల కాపరి ఒక కర్ర పట్టుకుని ఆ గొర్రెలను నడిపిస్తూ వాటిని కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడో, అదే విధంగా తనకు అప్పగించబడినటువంటి విశ్వాసులందరినీ నడిపించేవాడే కాపరి అన్న సూచనకు గుర్తుగా ఈ యొక్క కర్ర పట్టుకుని బిషప్ నడవడం జరుగుతుంది. దాన్ని ఈ కర్రనే పాస్టరల్ అంటారు. పాస్టర్ అనగా కాపరి పట్టుకుని నడిచేటటువంటి కర్రని పాస్టరల్ అని అంటారు. ఈ బిషప్ పట్టుకుని నడిచేటటువంటి కర్ర చివరన వంగి ఉంటుంది. అది వంగి ఎందుకు ఉంటుంది అంటే మొదటి కారణం ఏంటంటే బిషప్ కన్నా పైన ఇంకొక అధికారం ఉన్నాడు, ఆయనకు విధేయత చూపించి ఉండాలి అనేది మొదటి కారణం. తన అధికారం కింద ప్రతి విశ్వాసిని కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని చేరదీస్తూ ముందుకు నడవాలి అన్న ఉద్దేశం రెండో ఉద్దేశం. ఆయన యొక్క అధికారం కింద అందరినీ గుమికొడ్చాలి, అందరినీ నడిపించాలి, అందరినీ సమీకంగా నడిపించాలి అనేది ఉద్దేశం. ఆ వంగి ఉండడం అనేది ఆయనకు ఇచ్చినటువంటి కొంత, అంటే ఈ ప్రపంచ కథోలిక శ్రీ సభలో ఒక చిన్న భాగాన్ని ఆయన అప్పగిస్తారు కనుక ఆ భాగానికి ఆయన సంఘ కాపరి. మరి అదే కర్ర పోపు గారు పట్టుకుని నడిస్తే అది వంగి ఉండదు. దాని పేరు కూడా పాస్టరల్ అని అనరు, దానిని ఫెరూలా అంటారు. ఫెరూలా అనే మాట లాటిన్ భాషలోని ఫెరీరే అనగా దండించడం, ఫెరీరే అనగా ఖండించడం, ఫెరీరే అనగా ఆజ్ఞాపించడం అని కూడా అర్థం. ఆయన పట్టుకుని నడిచేటటువంటి ఆ కర్రని అందుకని ఫెరూలా అంటారు, దాన్ని పాస్టరల్ అని అనరు. పోపు గారికి కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులను శిక్షించే హక్కు ఆయనకు, మిగిలిన బిషప్ అందరి మీద కూడా, ప్రపంచం మీద ఉన్నటువంటి శ్రీ సభ మీద కూడా ఆయనకు అధికారం ఉంటుంది. దండించే హక్కు, ఖండించే హక్కు ఆయనకు ఉందని తెలియజేయడానికి గుర్తుగా దానిని ఫెరూలా అని అంటారు. అంటే ఆయన పట్టుకెళ్లేటటువంటి ఆ కర్ర ఒక్కదానికి మాత్రమే ఆ ఫెరూలా అన్న మాట వాడతారు. మిగిలిన బిషప్లందరూ పట్టుకుని నడిచేటటువంటి కర్రకు మాత్రం పాస్టరల్ అని పిలుస్తారు. జాన్ పాల్ పోప్ గారు తాను పట్టుకుని నడిచేటటువంటి కర్ర చివరన యేసుక్రీస్తు ఉంటారు. అదే విధంగా పోప్ బెనెడిక్ట్, అదే విధంగా పోప్ ఫ్రాన్సిస్, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పోప్ లియో పట్టుకుని నడిచేటటువంటి ఈ ఫెరూలా చివరన స్లేవ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు తదుపరి తనే యేసుక్రీస్తు యొక్క అతి ముఖ్యమైన సేవకుడు. యేసుక్రీస్తు నుండే తనకు అధికారం వచ్చినది. యేసుక్రీస్తు తదుపరి తనదే బాధ్యత. యేసుక్రీస్తు తదుపరి తనకే ఆ అధికారం ఉన్నది. యేసుక్రీస్తే తనను శిక్షించగలడు. యేసుక్రీస్తుకే ఆయన సమాధానం చెప్పాలి. ఎవరికి ఆయన లొంగి ఉండని అవసరం లేదు, క్రీస్తుకు తప్ప. ఆయన క్రీస్తుకే విధేయత చూపించాలి, వేరే వారు ఎవరికి విధేయత చూపించని అవసరం లేదు. క్రీస్తుకు మాత్రమే తను చేస్తున్నటువంటి కార్యాలను లెక్క చెప్పాలి, క్రీస్తుని వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతో తను పట్టుకుని నడిచేటటువంటి కర్ర వంగి ఉండకుండా అది తిన్నగా ఉంటుంది. దాని చివరన క్రీస్తు స్లేవ మీద ఉంటాడు. దానిని పాస్టరల్ అనరో, దాన్ని ఫెరూలా అని అంటారు. ఈ విషయం మీకు తెలియజేసినందుకు మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.